మమ్మీ ఆ క్లాస్ లంచ్ రెడీ అయిందా? రెడీ అయింది పిల్లలు, వచ్చేయండి. ఏమేమి ఉండానో చూపిస్తాను. వైట్ రైస్, చుక్క కూర, టమాటా పప్పు, మీకు ఇష్టమని బెండకాయ ఫ్రై చేశాను చూడండి. ఇదేమో బెండకాయ ఫ్రై. ఇంకా డాడీ కోసమని దోసకాయ పచ్చడి చేశాను. ఇంకా పెరుగు. వేసవకాలం చలవ చేసే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించేనా? ముందుగా దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక 15 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని తగ్గట్టు ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసి బరగ్గా ఒక తిప్పుకొని ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని అది కాగిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకేసి ఈ పచ్చడి కూడా దాంట్లోనే వేసి 1 నిమిషం వేయించి తీసేసుకుంటే మన టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. ఈ షాట్లో ఇంతే, నెక్స్ట్ షాట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.